నాగ చైతన్య ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా వైరల్ అయ్యాయి. ఆ మాటలు విన్న సమంత చాలా అంటే చాలా ఫైర్ అయింది. నాగ చైతన్య శోభిత గురించి ఏం మాట్లాడాడు, అసలు సమంతకి అంత కోపం ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలకు వెళ్ళిపోదాం. నాగ చైతన్య, సమంత, శోభిత వీరి ముగ్గురు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. ఇక ఈ మధ్య నాగ చైతన్య శోభిత గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి విన్న సమంత చాలా అంటే చాలా ఫైర్ అయింది. అవేంటంటే, శోభిత నా లక్కీ చామని, శోభిత వచ్చినాకే నాకు హిట్ అనేది వచ్చిందని, కానీ సినిమాల వల్ల తనతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని, దాంతో శోభిత నేను ఒక 4 కండిషన్స్ పెట్టుకున్నామని, ఇలా చాలా అంటే చాలా చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. శోభితాని పెళ్లి చేసుకున్నాకే నాకు తండేల్ సినిమా బాగా హిట్ అయిందని, సినిమాల్లో బాగా రాణిస్తున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు నాగ చైతన్య. సినిమాలు చేస్తుండటంతో శోభితతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని, దానికి వారంలో 2 రోజులు మేమిద్దరం ఏకాంతంగా ఎంజాయ్ చేయాలని ముందుగానే అనుకున్నామని, వీలు అయినప్పుడల్లా నైట్ పూట డిన్నర్ కూడా కలిసి చేయాలని, ఇక శోభితకి రేసింగ్ అంటే చాలా ఇష్టమని, అది తనకి నేను నేర్పిస్తున్నానని, ఎప్పుడు తనతో టైం స్పెండ్ చేస్తుంటే నాకు అసలు టైమే తెలియట్లేదని, ఇలా శోభిత గురించి చాలా అంటే చాలా చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఇక పిల్లల గురించి వస్తే, నాకు 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు 2 పిల్లలు ఉండాలని, మగపిల్లాడు పుడితే రేసింగ్ నేర్పిస్తానని, ఆడపిల్ల పుడితే శోభితలాగా పెంచుతానని అలా ఇంటర్వ్యూలో చెప్పాడు నాగ చైతన్య. ఇదంతా విన్న సమంత దానికి కౌంటర్ గా సమాధానం ఇచ్చింది. అదేంటంటే, నీకు పిల్లల గురించి మాట్లాడే అర్హత లేదు, అయినా ఎన్ని రోజులు ఈ ప్రేమ చూస్తాను, నాతో కూడా ఫస్ట్ లో అలానే చెప్పావు కదా, ఇప్పుడు తను ఎక్కువైంది కదా, నాకు విడాకులు కాకముందే నువ్వు తనతో ప్రేమించి ప్రేమలో ఉన్నావు, అందుకే నేను నీకు విడాకులు ఇచ్చాను, అయినా నీకు ప్రేమ గురించి పిల్లల గురించి మాట్లాడే అర్హత ఉందా, నీ గురించి నువ్వు ముందు తెలుసుకో అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది సమంత. అయినా కడుపులో ఉన్న పిండాన్ని చంపేసిన నీకు అసలు పిల్లల గురించి మాట్లాడే అర్హత ఉందా అని తన అబార్షన్ గురించి మాట్లాడింది సమంత. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఎప్పుడు వీరు వైరల్ అవుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇంతకీ నాగ చైతన్య చెప్పింది కరెక్టా, లేక శోభిత చెప్పింది కరెక్టా, లేక సమంత చెప్పింది కరెక్టా, కామెంట్ చేయండి. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఫస్ట్ సమంతకి అబార్షన్ చేయించిన నాగ చైతన్యకి నిజంగానే పిల్లల గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇప్పుడు నా పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలి అనుకుంటే అది జరుగుతుందా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సమంత అమాయకురాలు, ఏమీ చేయలేదు అని ఏవేవో చేస్తున్నారు, కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు లెక్కలు వేస్తూనే ఉంటాడు. చూద్దాం ఈ ప్రేమ ఇంకెన్ని రోజులు ఉంటుందో. కానీ సమంత చెప్పిన వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మనకు తెలియదు. కానీ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? సమంతకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే నాగ చైతన్య శోభితాతే రైట్ అంటారా? మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ అభిప్రాయం ఏదైనా నేను సమర్థిస్తాను, నాది తప్పైనా ఒప్పుకుంటాను, మీది ఎలా చెప్పినా ఓకే అంటాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. మీ బుజ్జి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.